సున్నాలు పెడితే ఎన్ని గ్రహాలు ఉంటాయో అన్ని గ్రహాలను క్రియేట్ చేశాను. వాటిలో ఈ భూమి ఎంత, అణువంత. ఈ అణువంత భూమిలో నువ్వెంత. నాకున్న పరిధి 10 లక్షల కోట్ల సంవత్సరాలు అనుకుంటే నువ్వు, నీ భూమి, నీ మనుషులు నాకు జస్ట్ ఎస్పెక్ట్ ఒక మైక్రో సెకండ్ అంతే. ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ యూ. అంటే మేము చేసేవాడితో నీకేం సంబంధం ఉండదా? డైరెక్ట్ గా ఉండదు, కానీ వేరే విధంగా ఉంటుంది. నేను ఒక సాఫ్ట్వేర్ ని క్రియేట్ చేశాను, దాని పేరు బ్యాలెన్స్. ఆ సాఫ్ట్వేర్ ప్రకారం నువ్వు ఏ పనైనా చేయాలనుకుంటే నీ ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో నువ్వు ఏది చూస్ చేసుకుంటావో దట్ డిటర్మైన్స్ యువర్ లైఫ్. అర్థం కాలేదు భయ్యా. నీకు అర్థమయ్యేలా చెప్తా విను. నీకు దాహం వేస్తున్నప్పుడు నీ ముందు పాల గ్లాసు పెడతాను, ఒక వోడ్కా బాటిల్ పెడతాను. పాలు తాగి ప్రశాంతంగా పడుకుంటావో లేక వోడ్కా తాగి ఆ మత్తులో ఏ మాటలో రేపో చేస్తావో నీ ఇష్టం. నువ్వు తీసుకునే నిర్ణయమే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. అలానే నువ్వు ఎవరి విషయంలోనైనా చెడు చేసావు అనుకో, అదే క్వాంటిటీ ఆఫ్ చెడు నీకు వడ్డీతో కలిపి తిరగడం ఈ సాఫ్ట్వేర్ యొక్క ఫంక్షనాలిటీ. మంచైనా అంతే, మంచి చెడులను నిర్ణయిస్తుంది కాబట్టి ఈ సాఫ్ట్వేర్ నేను బ్యాలెన్స్ అని పేరు పెట్టాను. మంచి చెడునా బ్యాలెన్సా? ఓకే. అవును భయ్య, నాకు డౌట్. ఈ మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు వీళ్ళెలా ఉంటారు? వీళ్ళెలా డిఫైన్ చేయాలి? నీకు ఒక సీక్రెట్ చెప్తాను, ఎవరికి చెప్పను. ఈ లోకంలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అనేవాళ్ళు ఉండరు. కేవలం మంచి పరిస్థితులు చెడ్డ పరిస్థితులు మాత్రమే ఉంటాయి. మళ్ళీ అర్థం కాదు బాస్. ఇప్పుడు ఒక విషయం చెప్పు, నీ బాస్ నీకు ఎక్కువ పని చెప్తున్నాడని నువ్వు ఆయన ఏమనుకుంటావు? చెడ్డ అనుకుంటున్నాను. అదే బాస్ తన కూతురికి ఒక కారు కొనిపెట్టాడు, అప్పుడు ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? మా నాన్న చాలా మంచిగా అనుకుంటది. ఆ అమ్మాయి ఎప్పుడు వాళ్ళ నాన్న మాట జవదాట్లేదు, ఆయన ఏమనుకుంటాడు ఆ అమ్మాయి గురించి? చాలా మంచిది అనుకుంటాడు. అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయి ఇంటికి రాగానే టార్చర్ చేస్తుంది, అప్పుడు ఆ అబ్బాయి ఏమనుకుంటాడు ఆ అమ్మాయి గురించి? అనుకుంటాడు. ఇప్పుడు నువ్వు చెప్పు, ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో? కరెక్టే భయ్యో. ఇప్పుడు వాళ్ళ మధ్యన ఉన్న రిలేషన్ అండ్ సిచ్యువేషన్ బట్టి మంచి వాళ్ళుగా చెడ్డవాళ్ళుగా నిర్ణయిస్తారు. ఇప్పుడు అర్థమైంది భయ్యా. అవును, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉండరాను. కొన్ని మంచి పని చెడ్డ పని ఉంటాయా? ఇప్పుడు మనం ఏదైనా చెడ్డ పని చేసినప్పుడు కదా ప్రాబ్లము. మనం ఏదైనా పని చేసేటప్పుడు అది మంచి పని చెడ్డ పని ముందు తెలిసిపోతే మనకి ప్రాబ్లం ఉండదు కదా. ఇప్పటి వరకు నువ్వు అడిగిన క్వశ్చన్స్ లో ఇదే బెస్ట్ క్వశ్చన్. దీనికి ఎంతకన్నా బెస్ట్ ఆన్సర్ ఇస్తా, కానీ విని ఫాలో అయ్యే దమ్ము నీకుందా? నువ్వు ఇవ్వు, ఖచ్చితంగా ఫాలో అవుతాను. నువ్వు ఇవ్వు. నువ్వేదన్నా పని చేసే ముందు నీ పక్కన మీ అమ్మా నాన్న ఉన్నా ఆ పని నేను ధైర్యంగా చేస్తాను అని అనిపిస్తే అది ఖచ్చితంగా మంచి పనే. అదే మీ అమ్మా నాన్న పక్కన ఉన్నప్పుడు ఆ పని నేను చేయననిపిస్తే అది ఖచ్చితంగా చెడ్డ పనే. దిక్కుమాలిన ఎక్స్ప్రెషన్స్ పెట్టుకో. నీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది, చెప్తా విను. నువ్వు మీ నాన్నగారి పక్కన ఉన్నప్పుడు నువ్వు సిగరెట్ కాలుస్తావా? ఎందుకంటే అది చెడ్డ పని కాబట్టి. అదే మీ నాన్నగారి పక్కన ఉన్నప్పుడు ఒక పేదవాడికి 100 రూపాయలు సాయం చేస్తావా? ఇచ్చే స్థానంలో ఉన్నానన్న గర్వంతో డబ్బులు ఇస్తావు, ఎందుకంటే అది మంచి పని, అంతే. ఒకవేళ నేను ఆల్రెడీ చెడ్డ పని చేస్తుంటే దాన్ని కడిగేసుకోవడానికి ఏమైనా మార్గం ఉందా? నీకు పూజలు పుస్తకాలు చేస్తే కడిగేస్తే శుభ్రం అయిపోవడానికి కర్మ అనేది నువ్వు వేసుకొని తీసేసిన బనియన్ అనుకున్నావా? ముందు దేవుడు అంటే ఎవరో తెలుసుకో. దేవుడికి 3 క్వాలిటీస్ ఉంటాయి: నిరామయ, నిరాకార, నిర్వికార. నిరామయ అంటే కంప్లీట్, మొత్తం నేనే, నాకు ఆది అంతం లేదు. ఐ ఆమ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవేర్. నిరాకార అంటే ఫార్మ్లెస్, నాకంటూ ఆకారం లేదు, మీరు ఊహించుకునే పోస్టర్స్ ఏవి నావి కాదు. ఓకే. నిర్వికారం అంటే అన్చేంజబుల్, నన్ను ఏది ప్రభావితం చేయలేదు. నువ్వు పూజించావని, ఉపవాసం ఉన్నావని నీకోసం వరాలు ఇవ్వను. నువ్వు నన్ను తిట్టావని, స్నానం చేయకుండా గుడికొచ్చావని నేను శపించను. మీరు వేసే చీప్ ట్రిక్స్ కి పడిపోవడానికి నేను మనిషిని కాదు, ఐఎమ్ ద గాడ్. అదే నీ పూజ చేయడం వేసానా? నా నుంచి ఏ బెనిఫిట్ రాదు అని తెలియగానే నీకు పూజలు చేయడం వేస్ట్ అని అంటున్నావే. చివరికి మనిషి బుద్ధి చూపించావు కదా. సారీ భయ్యా, ఏదో మనిషి బుద్ధి. అవును, నాకు ఒక డౌట్. ఇది ఎప్పటివరకు చూసిన అన్ని సినిమాల్లోనూ దేవుడిని ఎవరన్నా పిలిస్తే సాత్వికంగా భక్త అని పిలుస్తారు, కానీ నువ్వేంటి భయ్యా కొట్టిలో ఉన్నావు? ఎంత అరగనుకున్నావు? నీ జోబులో 10,000 ఉంటేనే మొహం పైన గర్వంతో రొమ్ము విరుచుకుని నడుస్తావే, అలాంటి ఈ అనంత విశ్వాన్ని సృష్టించి నడిపిస్తున్న నాకెంత బలుపు ఉండాలి. ఎస్, ఐఎమ్ యారగంట్. తప్పులేదు బస్, నీకు మాత్రం అరగడంలో తప్పే లేదు. అవును, నువ్వు మా పూజలో ఉండవు, పురస్కారంలో ఉండవు, గొల్లలో ఉండవు, మరి నువ్వు ఎక్కడ ఉంటావు? నేను ఎక్కడ ఎతకాలి? నీ జీవితాన్ని మార్చేసే ఒక ఆలోచన నీ బుర్రలోకి వచ్చినప్పుడు, అదే ఆలోచనని ఆచరణలో పెట్టినప్పుడు ఆ ఆలోచనలోనే ఉంటాను. నీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఒక అవకాశం నీకు వచ్చినప్పుడు, దాన్ని గుర్తించి వాడుకున్నప్పుడు ఆ అవకాశంలో నేను ఉంటా. కష్టాలతో కన్నీళ్లు కార్చేవాడికి సాయం చేయడం చేప నీ చేతిలోనే ఉంటా. దేవుడంటే ఒక ఆలోచన, ఒక అవకాశం, ఒక సాయం, అంతే. అవునా, నా జీవితంలో హ్యాపీనెస్ లేదు భయ్యా, అందుకే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. అవును, లైఫ్ లాంగ్
నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే నేనేం చేయాలి? ఎప్పుడు హ్యాపీగా ఉండాలా? నీ ఆశకు అంతే లేదా? సరే, మాటిచ్చాగా, చెప్తా విను. నిన్ను కన్న తల్లిదండ్రుల నుండి, నువ్వు కన్న పిల్లల నుండి, నువ్వు కట్టుకున్న భార్య నుండి, ఎవ్వరి నుండి కూడా డబ్బు గాని ప్రేమ గాని ఏది ఆశించకుండా, ఎటువంటి బద్ధకం లేకుండా టైంకి నీ పని నువ్వు చేసుకుంటూ, నిన్ను నమ్ముకున్న వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అన్ని క్లియర్ చేసుకుంటే చాలు. అంతే. నీకు దుఃఖం అనేదే రాదు. పైగా సిరి సంపదలు వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తాయి. నీ పెదాలపైన చిరునవ్వు ఎప్పుడూ ఉంటుంది. అంతే. వా, అర్థం కాకుండా ఏం చెప్పావు బాస్. ఈ ప్రపంచం మొత్తానికి ఒక కన్ఫ్యూజన్ ఉంది బాస్. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ తోనే కొడుచుకుంటారు. ఈశ్వర్, అల్లా, యేసు, ఈ ముగ్గురులో ఎవరు నిజమైన దేవుడు? మారర్రా మీరు. దీనికి సమాధానం తెలుసుకుని అర్థం చేసుకునే జ్ఞానం, వయసు నీకు లేదు. విని అర్థం చేసుకునే మెచ్యూరిటీ లెవెల్స్ ఈ సొసైటీకి లేదు. కాబట్టి కాంట్రవర్సీ క్రియేట్ చేయకుండా మూసుకొనుండు. సరే బాస్. యువర్ టైమ్ ఈజ్ అప్. ఐఎమ్ లీవింగ్. బస్ బస్ బస్. చెప్పు. ఒక చిన్న లాస్ట్ క్వశ్చన్ అడుగు. నిజంగా నువ్వు దేవుడివేనా? 1 సెకండ్. ఈ కాయిన్ నీ ప్రశ్నకి సమాధానం ఇస్తుంది. అంటే హెడ్ అండ్ టైల్స్ వేయాలా? అలాంటిదే. సరే బాయ్, అయితే హెడ్ నాకు, టైల్స్ నీకు. హెడ్ పెడితే నువ్వు దేవుడు నేర్పుకుంటాను, టైల్ పెడితే నువ్వు దేవుడు కాదు నువ్వు ఒప్పుకోవాలి. సరేనా? శుభం. ఏమైపోయాడు? కాంపిటీషన్ నిజంగా దేవుడా? హెడ్ పడిందా టైల్ పడిందా? కాయిన్ అది అంటే దేవుడా? మనం దేవుని కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నామంటే అయితే మనం మన పనిని సక్రమంగా చేయట్లేదని, లేకపోతే ఏదో ఒక తప్పు చేస్తున్నామని అర్థం. ఏ రోజైతే మనిషి పశువుల మృగంలా కాకుండా మనిషి మనిషిలా జీవిస్తాడో ఆ రోజు మనిషికి దేవుడితో పని ఉండదు, దేవునికి మనిషి వల్ల టైం వేస్ట్ ఉండదు. మీ విక్రమాదిత్య.